ఎఫెసీ రాసిన పత్రిక 4వ అధ్యాయం 22-24. ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 22 నుంచి చదువుతాం. చూడండి, అందరూ మీ పరిశుద్ధ గ్రంథాన్ని తీసి ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 22 నుంచి చదువుతున్నాను. కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తియు గలవారై నూతన స్వభావమును ధరించుకొనవలెను. దేవుడి మాటల్ని తన వినికిడిలో దీవించునుగాక. చిన్న ప్రార్థన చేద్దాం. ప్రభు సన్నిధిలో పరిశుద్ధుడా, నీ వందనాలు. చదవబడిన లేఖనాలను బట్టి నీవే మాకు తోడుగా ఉండి మాతో మాట్లాడి నూతన సంవత్సరం మమ్మల్ని బలపరచమని, మమ్మల్ని స్థిరపరచమని నేను వేడుకుంటున్నాను తండ్రి. నీ కృప, నీ కనికర కటాక్షాలు మాకు తోడుగా ఉండి అలుపున్న నీ దాసును నన్ను మరుగుపరిచి ఈ నూతన సంవత్సరం మీరు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. నూతన సంవత్సరం అనే దాని మీద మనందరికీ ఎన్నో ఆశలు. నూతన సంవత్సరం అంటే మనందరికీ ఎంతో ప్రేమ, ఎంతో మక్కువ. ఎందుకనంటే నూతన సంవత్సరం మనకి చాలా తీసుకొస్తుంది. ఏంటి చెప్పండి? నూతన సంవత్సరం ఏం తీసుకొస్తుంది? ముఖ్యంగా కొత్త బట్టలు తీసుకొచ్చింది కదా. ఈరోజు అందరం బట్టలు వేసుకున్నాం, కొత్త బట్టలు తీసుకొస్తాయి. ఇంకా రకరకాలుగా చాలా విషయాలు. కానీ అలాగా నూతన సంవత్సరం అనేది దానితో పాటు ఒక నిరీక్షణను కూడా తీసుకొస్తుంది మనకి, ఒక హోప్. నూతన సంవత్సరంలో మనము ఒక ఆశ, మనకి ఈ సంవత్సరం మనం ఏదో అయిపోయింది, గడిచిపోయింది. కానీ నూతన సంవత్సరం మనకి ఎంతో దీవెన తీసుకొస్తుందని, నూతన సంవత్సరంలో ఎన్నో మార్పులు జరిగిపోతాయి మన జీవితాలని, జరగాలని ఆశిస్తూ ఉంటాం. ఏదేమైనా నూతన సంవత్సరం అనేది మన జీవితాల్లో ఒక హోప్ తీసుకొస్తుంది. అందరికీ ఆశ, ఈ నూతన సంవత్సరం చాలా బాగోవాలి, నూతన సంవత్సరం మనకి ఎంతో సంతోషంగా ఉండాలి, ఎన్నో దీవెనలు తీసుకురావాలని చాలా ఆశపడుతూ ఉంటాం. కానీ ప్రియమైన దేవుని పిల్లలారా, అసలు మనకి గడిచిన సంవత్సరం ఏదో చెడ్డదన్నట్లుగా కదా, గడిచిన సంవత్సరం ఏదో చెడ్డదన్నట్లుగా, కొత్త సంవత్సరం ఏదో మనల్ని ఉద్ధరిస్తుంది అన్నట్లుగా ప్రజల యొక్క, మనుషుల యొక్క ఆలోచనలు కలిగి ఉంటాం మనందరం కూడా. కానీ ఈ లోకంలో ఏ సంవత్సరము చెడ్డది కాదు. ఏదైనా చెడ్డదా ఈ సంవత్సరం? ఈ లోకంలో ఏదైనా? నువ్వు పుట్టిన సంవత్సరం మంచిదా చెడ్డదా? గత సంవత్సరాలు చెడ్డాయి అంటే నువ్వు పుట్టిన సంవత్సరం కూడా. కానీ పుట్టిన సంవత్సరం మాత్రం ఘనంగా చేస్తావు ప్రతి సంవత్సరం, ఏ లోటు లేకుండా కదా. ఇలాగా గత సంవత్సరాలు చెడ్డవి అన్నట్లుగా వచ్చేవి మరి మనకేవో దీవెనలు తీసుకొస్తాయి అన్నట్లుగా మనం ఆశపడుతూ ఉంటాం. దాంట్లో తప్పులేదు. కానీ దేవుని లేఖనం మనకి ఏం తెలియచేస్తుంది అన్న విషయాన్ని మనం ఆలోచిస్తే కనుక ఇక్కడ స్పష్టంగా తెలియచేస్తుంది దేవుని లేఖనం. కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలిక సృష్టింపబడినటువంటి నవీన స్వభావమును ధరించుకొనవలెను. ప్రాచీన స్వభావం అంటే పాత సంవత్సరంలో ఉన్న బుద్ధులు. పాత బుద్ధులతో కొత్త సంవత్సరంలోకి వస్తే మన జీవితాలు మార్పు రావు. కొత్త సంవత్సరంలోకి కొత్త బట్టలతో వచ్చారా, పాత బట్టలతో వచ్చారా? చెప్పండి. కొత్త వస్త్రములతో కొత్త సంవత్సరంలోకి వచ్చినప్పుడు కొత్త మనసుతో వచ్చారా, కొత్త సంవత్సరంలోకి పాత మనసుతోనే వచ్చారా? అబద్ధాలు ఆడకుండా చెప్పాలి. నాకు మనం ఎక్కడ ఉన్నాం తెలుసు కదా. అదే మనలో ఉన్న పెద్ద లోపాలు. ఎందుకు మనం ఆశీర్వదించబడలేకపోతాం? ఎందుకు మనం దీవించబడలేకపోతూ ఉన్నాం? ఎందుకు కొత్త సంవత్సరం మన జీవితంలో ఆశించిన రీతిగా చేయలేకపోతూ ఉంది? మనం అనుకున్నట్లుగా ముందుకెళ్ళే కొద్దీ కొత్త సంవత్సరం ఎందుకు మనకు దీవెనలను కలిగించలేకపోతున్నాయి అని ఆలోచన చేస్తే
కొత్త వస్త్రాలతో అయితే కొత్త సంవత్సరంలోకి వచ్చాము, కానీ కొత్త మనసుతో అయితే కొత్త సంవత్సరంలోకి మనం రాం. మరలా అవే ఆలోచనలు, అవే బుద్ధులు, అవే ఈర్ష, అసూయ, ద్వేషం, ప్రేమలేని తత్వం, కక్ష, వారవలేనితనం, ఇటువంటి చెడు అంతటినీ మన జీవితాల్లో పెట్టుకుని అలాగే ఉంచుకుని సేమ్ నువ్వు కొత్త బట్టలు వేసుకొచ్చినా మళ్ళీ ఉపయోగం అనేది లేదు. దేవుని పిల్లలారా, మన జీవితంలో ఎన్ని మార్చుకున్నా సరే మార్చవలసినవి మార్చకుండా వచ్చేస్తే గనక మన జీవితంలో ఏ మార్పును కూడా మనం కలిగి ఉండం. ఏ చిన్నది మార్చకుండా వచ్చినా సరే జీవితం అంతా మరలా పాతగానే ఉంటుంది, ఎన్ని మార్చినా సరే. ఒకసారి ఒక ఆయన ఒక ప్రయాణంలో వెళుతూ ఉన్నప్పుడు ఆయన డ్రెస్సు ఎక్కడి నుంచో వేరే ప్రయాణం చేసి వచ్చాం. వచ్చిన తర్వాత వెంటనే అప్పటికైనా ఆ డ్రెస్సు మార్చాలని చెప్పి అప్పటిదాకా ఉండి ఒక్క 10 నిమిషాలు టైం ఇవ్వండి, డ్రెస్ మార్చుకుని వచ్చేస్తాను సార్ అంటే సరేలే అని చెప్పి కారులో కూర్చున్నా. నేను కింద కూర్చుంటాను, మీరు వెళ్ళొచ్చేయండి అన్న. మీరు వెళ్ళొచ్చేయండి అంటే గబగబా పైకి వెళ్ళాడు, స్నానం చేశారు, మంచిగా స్నానం చేసి మంచిగా రెడీ అయ్యి మంచి డ్రెస్ ఒకటి వేసుకుని మంచి కొత్త డ్రెస్ ఒకటి వేసుకున్నారు. మరలా గబగబా వచ్చారు, కారులో ఎక్కి కూర్చున్నారు. ఎక్కడో ఏదో బ్యాడ్ స్మెల్, ఏంటో అర్థం కాలే. అందరం చూసుకున్నారు. నేను అసలు కారే దిగలేదు, నా కారులో నేనే ఉన్నాను కాబట్టి ఇందాక లేకుండా బాగానే ఉన్నాను. కారు దిగి వచ్చారు ఎవరు, ఏంటి ఇందాక నన్ను ఆలోచన చేస్తూ ఉంటే అందరూ చూసుకుంటున్నారు. నేను ఇప్పుడే స్నానం చేసి వచ్చాను, బట్టలు వేసుకున్నాను, బట్టలు కొత్త బట్టలు అండి అన్నీ మంచివి అంటున్నారు. కానీ ఇంతకీ ఆయన ఇందాక వేసుకున్న సాక్స్ మళ్ళీ సాక్స్ వేసుకుని వచ్చేసాడు. షూ ఇందాక అంతకుముందు తీసిన సాక్స్నే మళ్ళీ వేసుకుని వచ్చేసారు. ఇక కారు అంతా మళ్ళీ అదే స్మెల్. స్నానం చేయలేదా, చేశాడు. డ్రెస్ మార్చలేదా, మార్చాడు. సెంటు కొట్టలేదా, కొట్టాడు. కానీ ఒక్కటే మార్చలేదు, ఏంటంటే అంతకుముందు వేసుకున్న సాక్స్ని మార్చకుండా మళ్ళీ సేమ్ సాక్స్తో వచ్చాడు. అతను ఎంత నీట్గా తయారై వచ్చినా సరే ఆ కారులో నేను ఎంత ప్రయత్నం చేసి పెర్ఫ్యూమ్స్ కొట్టినా సరే చివరికి పని అవలే, అది వెళ్ళి మార్చుకొచ్చేదాకా. అప్పుడు తర్వాత కాసేపటికి మీరు సాక్స్ మార్చారా అన్నాను. ఓ సారీ పాస్టర్ గారు, మార్చలేదని, సాక్స్ మార్చలేదని చెప్తే అర్జెంటుగా ముందెళ్ళి దాన్ని తీసిరండి అన్న. సో ఈ నూతన సంవత్సరంలో నువ్వు ఎన్ని రకాలుగా ఎన్ని మార్చినా సరే మార్చవలసింది ఒకటి ఉంది, మార్చుకోవలసినవి కొన్ని ఉన్నాయి. చిన్న చిన్న విషయాలు ఏదో మార్చుకున్నానులేండి, ఇక నుంచి అలా ఉండండి చెప్పుకుంటాం ఇంట్లో భార్యతోనూ భర్తతోనూ. ఈ సంవత్సరం నుంచి నేను కోపపడండి, మిమ్మల్ని ఏమీ అనండి, అదే ఆయన అంటాడు నిన్నేం అనలే అంటాడు, లేకపోతే నువ్వు అంటావు మిమ్మల్ని ఏమి ఇబ్బంది పెట్టనండి అని నువ్వు అంటావు. ఇట్లా కాదు, పూర్తిగా పరిపూర్ణంగా మన స్వభావంలో పాతవి అనేది మొత్తము మార్చుకోకపోతే నూతన సంవత్సరము నువ్వు ఎన్ని ధరించుకున్నా ఎన్ని కొత్తవి మార్చినా దేవుని పిల్లలారా మన బ్రతుకులైతే మాత్రం మారే ప్రసక్తి లేదు. ఎందుకనంటే నూతన సంవత్సరం అనేది మన జీవితాల్లోకి ఆశీర్వాదాన్ని తీసుకుని రాలేదు. అయ్యి బాబాయ్ ఎంత నీరసం వచ్చేసిందో అందరికీ. నూతన సంవత్సరం మీ జీవితంలో ఆశీర్వాదం కలుగును గాక ఆమేన్ అంటారు అందరూ కలిసి కదా. అలాగే అనాలి మీకు. అలాగంటే చాలు, మీ జీవితాలు పొంగిపోతారు, తర్వాత కుంగిపోతారు. ఇప్పుడు పొంగిపోయి. కానీ నా విధానం అలా కాదు. వాస్తవాన్ని మీ ముందు పెట్టాలి, దాన్ని తెలుసుకోవాలి, దాన్ని నేర్చుకోవాలి, దాన్ని అనుసరించాలి. సత్యాన్ని మీరు ఎరిగి మీ జీవితాల్ని ఆశీర్వాదకరంగా మార్చుకోవాలనేదే నా ఉద్దేశం. సో మిమ్మల్ని ఎక్కడ డిసప్పాయింట్ చేయట్లేదు, ఆశీర్వాదకరంగా ఉంటారు. ఈ నూతన సంవత్సరం అనేది దేనికి ఉపయోగపడుతుందంటే నేను చెప్పనా, ఒక సమర్పణ తీసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఓకే, ఒక కొత్తది వస్తుంది కాబట్టి ఇక నుంచి ఇలా ఉంటాను అని చెప్పి. చాలామంది కదా పాత ఇల్లు ఎలా పడితే అలా వదిలేస్తారు. కొత్త ఇల్లు కట్టుకున్నప్పుడు ఏమనుకుంటారు, ఇంకొక ఇల్లు కట్టుకున్నప్పుడు ఆ ఇల్లు మాత్రం ఇలా ఉంచను,
చాలా శుభ్రంగా ఉంచుతాను ఆ ఇల్లు మాత్రం అని చెప్పి అనుకుంటారు. అలాగ అనుకుంటానికి ఉపయోగపడుతుంది అంతే మార్పు అనేది, ఇందులోంచి అందులోకి మారతం అనేది. కొత్త సంవత్సరం కూడా అంతే, ఇందులోంచి అందులో మారటానికి అనుకుంటానికి మాత్రం ఇదొక వేదిక, సందర్భం. కానీ మన జీవితాన్ని, ఆలోచనలు మార్చుకోకుండా ఇక్కడ అంటున్నాడు, మీ ప్రాచీన స్వభావమును వదులుకొని ఏం చేయాలి? కొత్త దాంట్లో అడుగు పెట్టాలి అంటే పాతదాన్ని ఏం చేయాలి? వదిలేసుకోండి. దాన్ని వదలకుండా దాన్ని కూడా పట్టుకుని ఈడ్చుకుని వస్తాను నేను నాతో పాటే అని అంటే కనుక ఈ కొత్త సంవత్సరం ఎన్ని హంగులు చేసినా, ఎన్ని రంగులు వేసినా మీ జీవితాల్లోకి ఆ ఆనందము, వెలుగులు రావు. కొంతమంది పాత సంవత్సరానికి గుడ్ బై, నూతన సంవత్సరానికి వెల్కమ్ అని చెప్తూ ఉంటారు. అని చెప్పేసి దానికి ఎన్ని ముగ్గులు, రంగురంగులు, మెరుపులు అన్నీ వేస్తారు. ఆ రంగులు, ఆ మెరుపులు నీ జీవితాల్లో కనపడాలి అంటే దానికి వెల్కమ్ చెప్తే రాదు. కానీ దేవుని పిల్లలారా, మీ జీవితంలో విడిచిపెట్టవలసిన వాటిని విడిచిపెట్టండి. అది మీ జీవితాల్లో ఎంత గాయమైనా, అది ఎంత కష్టమైందైనా, అది ఎంత బాధ కలిగించిందైనా, అది నువ్వు పుట్టినప్పటి నుంచి నీతో పెనవేసుకుపోయింది అయినప్పటికీ దాన్ని మనం ఏం చేయాలి చెప్పండి? వదిలేయండి. చెడుని, పనికిరాని దాన్ని, చెత్తని మన కూడా వేసుకుని మోసుకెళ్ళడం అవివేకులు, అజ్ఞానులు ఇక్కడ ఉన్నవారు కాదని నాకు తెలుసు. మీరందరూ తెలివైన వాళ్ళు, చాలా తెలివైన వాళ్ళు. మీరందరూ అజ్ఞానులేమీ కాదు. కానీ అజ్ఞానపు పనులు చేస్తూ ఉంటాం. పాత వాటిని విడిచిపెట్టకుండా వాటిని మరలా భుజాన వేసుకుని కనుక ప్రాచీన స్వభావము, నీ స్వభావం ఏంటి? గత సంవత్సరంలో నీ స్వభావం ఎలా ఉంది? గత సంవత్సరంలో ఇతరులను ఇబ్బంది పెట్టేదిగాను, ఇతరులను ఏడ్పించేదిగాను, ఇతరులను గాయపరిచేదిగాను, ఇతరులతో కలహించి గొడవలు పెట్టుకునేటువంటి మనస్తత్వం గాను అలాగే నీ జీవితం కొనసాగినట్లయితే, అలాంటి సందర్భాలు ఉన్నట్లయితే దేవుని పిల్లలారా, ఆ స్వభావాన్ని విడిచిపెట్టేయండి. ఆ స్వభావాన్ని విడిచిపెట్టకపోతే కనుక దాన్ని విడిచిపెట్టంట ఏం చేయమంటున్నాడు దేవుడు? అపోస్తలుడైన పౌలు, నవీన స్వభావమును ధరించుకోండి. హల్లెలూయా. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయాన్ని మనం గమనించాలి. అక్కడ నవీన స్వభావము అంటే ఒక కొత్తది అక్కడ ఉంది. దాన్ని మనం వేసుకోవాలంట, ధరించుకోవాలి. అది ధరించుకున్నప్పుడు నీవు నూతనముగా దేవుని పోలిక యందు దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావం మీరు ధరించుకుంటే కనుక అది ధరించుకోవాలా? ఎవరైనా ధరింపజేస్తారా? ఏమంటున్నాడు దేవుని వాక్యం? నవీన స్వభావమును ధరించుకోండి అంటే వేసుకోండి. ఎవరు వేస్తారు? ఇప్పుడు టైలర్ దగ్గర కొత్త బట్టలు కుట్టించి అమ్మ నాన్న తెచ్చారు, అయితే టైలర్ దగ్గర తెచ్చుకున్నారు. అవి అక్కడ పెట్టేసి ఉన్నాయి, అక్కడ కొత్తవి. సో వాటిని ఎవరైనా వాటంతటా వచ్చి మీ మీద పడతాయా, లేకపోతే మిమ్మల్ని చుట్టుకుంటాయా, లేకపోతే మీరు చుట్టుకోవాలా తీసుకుని? చెప్పండి. వాటిని మనమే వేసుకోవాలి, ధరించుకోవాలి. అలాగే ఈ నవీన స్వభావం అన్న దానిని, నూతన స్వభావం అనే దానిని, నూతనమైనటువంటి ఆలోచనలతో అంటే మంచి, నీతి, యథార్థత, ప్రేమించేతనం, సహకరించేటువంటి, ప్రోత్సహించేటువంటి తనం, ఇలాంటి మంచి లక్షణాలని మనం ఏం చేయాలంటే ధరించుకోండి, వేసుకోండి. లేకపోతే నూతన సంవత్సరం వచ్చి చుట్టబెడద్దాం మీకు? చెప్పండి. నూతన సంవత్సరం వచ్చి చుట్టబెట్టలేదు కదా మేము మనకి కొత్త బట్టల్ని. ఏం చేయాలి? మనమే ధరించుకోవాలి. కానీ మనమేం తెలుసా? కొత్త సంవత్సరం వచ్చేసింది, కొత్త సంవత్సరంలోకి అడిగెట్టేసాం, మన బతుకులు మారిపోవాలి, మన జీవితాలు మారిపోవాలి, వెలిగిపోవాలి. 1000 క్యాండిల్ బల్బులాగా లైట్ పెట్టి ఉంచాం. ఇక్కడ స్విచ్ ఎవరు వేసుకుంటాడు? స్విచ్ వేసుకుంటే 1000 క్యాండిల్ బల్బులో వెలుగుతావా? నువ్వు వేసుకోకుండా వెలుగుతావా? లైట్లన్నీ ఆరిపేద్దాం, చీకట్లో కూర్చుందాం. కొత్త సంవత్సరం వచ్చింది, అది వచ్చి వేసేద్దాం, చూద్దామా? మరి నువ్వే వేసుకోవాలి.
నువ్వు చేయాల్సిన పనులు ఉన్నాయి. కొత్త సంవత్సరం చేయాల్సిన పనులు కాదు, నువ్వు చేయాల్సిన పనులు ఉన్నాయి. అవేంటంటే పాత వాటిని విడిచిపెట్టి ప్రాచీన స్వభావమును. ఒకవేళ నీ స్వభావం మంచిదే అనుకోండి, బాగానే ఉన్నాం అందరితోనూ అనుకోండి, అలాంటి వాటిని విడిచిపెట్టేయకండి. విడిచిపెట్టేమని చెప్పి మొత్తం విడిచిపెట్టేయకండి. మంచివైతే కొనసాగించండి, చెడ్డవైతే విడిచిపెట్టండి. ఆ మాటకు వస్తే మీ జీవితంలో మంచి ఏదో చెడేదో మీకు తెలుసు. మీ జీవితంలో ఉన్న లోటేంటో మీకు తెలుసు. నా జీవితంలో ఉన్న లోటేంటో నాకు తెలుసు. ఎవరు చెప్పనక్కర్లేదు. కానీ పైకి మన అందరం కూడా మంచిగా ఉన్నట్లు అనుకుంటాం. కానీ దేవుని పిల్లలారా, అట్లా కాకుండా అపోస్తలుడైన పౌలు ఎఫెసీ సంఘానికి చెప్తున్నటువంటి ఆ మాటను బట్టి మన జీవితాల్లో ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టి, ఎందుకంటే మునుపు అన్నీ కూడా మన ప్రవర్తన ఎలా ఉంది, మునుపు మన ప్రవర్తన మోసకరమైనది, లేకపోతే దురాశల వలన మనము చెడిపోయి ఉన్నాం. కానీ ఇప్పుడైతే కనుక మీ చిత్త వృత్తి యందు నూతన పరచబడిన వారై, అంటే మిమ్మల్ని నూతనం ఎవరు పరుస్తారు చెప్పండి? మీ చిత్త వృత్తి యందు అంటే మీ ఆలోచన ప్రకారము మీరు నిర్ణయం తీసుకుని మీరు ఆలోచించుకొని, అంతే తప్ప మిమ్మల్ని ఎవరో రెడీ చేయరు, మిమ్మల్ని ఎవరో నూతన పరచరు మనకు. కానీ మనకు అలవాటు కదా. ఏం అలవాటు? ఒకప్పుడు ఎవరు రెడీ అయ్యేవారు? మీకు మీరే రెడీ అయ్యేవారు. ఇప్పుడు బోర్డులు ఏమైనా కనపడుతున్నాయి ఎక్కడన్నా? పెళ్ళి కొడుకుని తయారు చేయబడును, పెళ్ళి కూతురికి మేకప్ చేయబడును, అవసరమైతే మీకు కూడా మేకప్ చేయబడును. వాళ్ళు మేకప్ చేస్తే ఎంతకాలం చేసుకుంటారు? ఒకళ్ళు మిమ్మల్ని మేకప్ చేయడం కాదు, ఒకళ్ళు మిమ్మల్ని తయారు చేయడం కాదు, ఇలా ఉండు అలా ఉండని. మీ చిత్తవృత్తి యందు నీకు ఆలోచన లేదా? ఎంతకాలం ఎవరు చెప్పాలి మీకు? ఇది మంచిది కాదమ్మా, నువ్వు చేసేది మంచిది కాదు, నువ్వు చేసేది మంచిది కాదు, నువ్వు నడిచేది సరైనది కాదు, ఇలాగా అలాగా అని చెప్పి నువ్వు మాట్లాడే మాట సరైన మాట కాదు. ఇవన్నీ కూడా అస్తమానం ఎవరు చెప్పాలి? నీ చిత్తవృత్తి యందు, నీ ఆలోచన యందు నీకు జ్ఞానం లేదా నీకు తెలుసుకోవడానికి? నువ్వు చేసేది మంచో చెడో నీకు తెలియట్లేదా? అవివేకులం కాదు కదా, అజ్ఞానులం కాదు కదా, మనకు తెలుసు. ఎవరో వచ్చి మనకు చెప్పక్కర్లేదు. అందుకని మీ చిత్త వృత్తి యందు నూతన పరచబడిన వారై, మీ అంతట మీరే, మనంతట మనమే సరి చేసుకుందాం, మనంతట మనమే దిద్దుకుందాం, మన తప్పులను దిద్దుకుందాం, మన లోటులను దిద్దుకుందాం, పనికిరాని వాటిని తీసివేద్దాం, పనికిరాని కొమ్మలను, పనికిరాని విషయాలను, పనికిరాని మాటలను, ఒక మాటలో చెప్పాలంటే పనికిరాని స్నేహాలను విడిచిపెట్టండి. మీ జీవితాల్లో ఉపయోగపడిన స్నేహాలు, పాడు చేసే స్నేహాలు, యవనస్తుల దగ్గర నుంచి కూడా చెప్తూ ఉన్నాను. మిమ్మల్ని ఎవరైనా ఒకరు చెడుకు పిలుస్తూ ఉన్నారంటే కనుక ఆ స్నేహాన్ని విడిచిపెట్టలేదా మీ జీవితాలు పతనావస్థలోకి వెళతాయి. మనతో ఉన్నవాడు, మన పిలిచేవాడు, మన కూర్చోబెట్టుకున్నవాడు చెడు కోసం మనల్ని కూర్చోబెడుతున్నాడు మీకు అర్థమైనట్లయితే కనుక వెంటనే దాన్ని కట్ చేసుకోకపోతే కనుక మీ జీవితం అక్కడి నుంచి ముందుకు వెళ్ళదని, పతనావస్థలోకి జారిపోతుందని ప్రభు పేరు నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. కాబట్టి మీ చిత్త వృత్తి యందు ఈరోజు చిన్న పిల్లల దగ్గర నుంచి జ్ఞానం ఉంది, ఏది కావాలో వాళ్ళకి, ఏది చేస్తున్నారో, ఏది మంచో ఏదో చెడో. కాబట్టి పెద్దలమైన మనము అటువంటి దాని నుండి మనం బయటపడాలని మీకు మనవి చేస్తూ ఉన్నాను. చూడండి, కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 9-10 చదువుతున్నాను. ఒకనితో ఒకడు అబద్ధమాడుకుడి, ఏలయనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తము దానిని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతనపరచబడుచున్న నవీన స్వభావమును ధరించుకొని ఉన్నారు. ఆమేన్. విడిచిపెట్టవలసిన దాంట్లో ఒకటి ఏంటంటండి, మనం ఏంటంట, ఒక్కనితో ఒకడు, ఇంకా దాని పైకి వెళ్తే ఇంకా 8వ వచనంలో, ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులు అను వీటినన్నిటినీ విసర్జించుడి. దానితో పాటు ఒకనితో ఒకడు అబద్ధమాడకుడి. ఎందుకంటే
యాలయనగా ప్రాచీన స్వభావం దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తము నవీన స్వభావాన్ని ధరించుకొని ఉన్నారు. దేవుని పిల్లలారా, ఎప్పుడైతే మనం దేవుని సన్నిధిలోకి వచ్చామో, దేవుని కుమారులుగా ముద్రించబడ్డామో, మనము పరిత్యజించాం. వేటిని? ప్రాచీన స్వభావాన్ని, దేవునికి అయిష్టమైనటువంటి లేకపోతే చెడు క్రియలను మనం ఏం చేసాం చెప్పండి? పరిత్యజించాం. అంటే దాన్ని విడిచిపెట్టేశాం. దానికి మనకి ఏ బంధం లేదు, దానికి మనకి డైవర్స్ అయిపోయినాయి. ఇక అది మనకి ఆలోచనలోకి ఏమాత్రం కూడా రావడానికి మనకి వీలు లేదు. దాన్ని విడిచిపెట్టి నవీన స్వభావము జ్ఞానము కలుగు నిమిత్తము, నవీన స్వభావాన్ని మనం ఏం చేసాం చెప్పండి? ధరించుకున్నాం. కాబట్టి ఈ నూతన సంవత్సరం కూడా ఏది ధరించుకుంటే మీరు అందంగా ఉంటారో, ఏవి ధరించుకుంటే మీ జీవితాలు గౌరవించబడతాయో, ఏవి ధరించుకుంటే మీ జీవితాల్లో నలుగురిలో మీ కుటుంబానికి మీకు వన్నె తీసుకొస్తాయో, అందాన్ని తీసుకొస్తాయో, ఏది చేస్తే మీ జీవితానికి విలువ పెరుగుతుందో వాటిని ధరించుకోండి, వాటిని కట్టుకోండి. మొన్న చెప్పాను, వేలు పోసి లక్షలకు పోసి కట్టుకున్న పట్టు వస్త్రాలు నీకు విలువను తీసుకురావు. వేలాది వేలు పోసి అనేక రకాలైన వస్త్రాలలో రకరకాల వస్త్రాలు, ఇవన్నిటినీ ఎన్ని కట్టుకున్నా సరే నీ జీవితానికి విలువ తీసుకురావు. కానీ పనికిరాని విషయాలను తీసివేసి దేవుడికి ఇష్టమైనటువంటి విషయాలను, నీతి, సత్యము, యథార్థత, ప్రేమ, ఈ విషయాలను ధరించుకుంటే అవి నీకు అందాన్ని తీసుకొస్తాయని ప్రభు పేట మనం చేస్తూ ఉన్నాం. చూడండి, 2 కొరింథీయులకు రాసిన పత్రిక, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. కాగా ఎవడైనను క్రీస్తు నందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను, సమస్తమును దేవుని వలనైనవి. ఆయన మనల్ని క్రీస్తు ద్వారా తనతో సమాధానపరుచుకొని ఆ సమాధానపరచు పరిచర్యను మాకు అనుగ్రహించెను. హల్లెలూయా. ఇక్కడ అంటున్నాడు, కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి. నీవు నూతనముగా మార్చబడాలి అంటే నూతన సంవత్సరంలోకి వస్తే నువ్వు నూతనం అవ్వవు. నువ్వు నూతన సంవత్సరంలోకి వస్తే నువ్వు నూతన పరచబడవు. నూతన సంవత్సరంలోకి అడుగు పెట్టినంత మాత్రాన నువ్వు క్రొత్తవాడివి, నూతన పరచబడిన వాడవు కాదు. కానీ నీ జీవితము మార్చబడాలి అంటే, నీ జీవితం ఆశీర్వాదకరంగా ఉండాలంటే, నీ జీవితము దీవెనకరంగా వర్ధిల్లాలి అంటే, ఈ నూతన సంవత్సరంలో నీ జీవితంలో ఉన్న పాత గాయాలు పోవాలి అంటే, ఈ సంవత్సరంలో నీ జీవితంలో ఉన్నటువంటి నీ పాత బాధలు, గత జీవితంలో నిన్ను కష్టపెట్టినా, నిన్ను బాధ పెట్టినా, నిన్ను బాధించినా, నిన్ను కృంగదీసిన విషయాలు నీ జీవితంలోంచి పోవాలి అంటే నూతన సంవత్సరంలోకి అడుగు పెడితే అవి పోవు, నూతన పరచబడవు. నేను నూతనంగా ఉందామని కూర్చున్నానండి గతానికంటే ఇప్పుడు కూడా. గతంలో ఇచ్చిన నా జీవితంలో విడిచిపెట్టి అవి ఏవైనా కానివ్వండి, దేవునికి అయిష్టమైనవి, ప్రజలకు నచ్చనివి, నా తోటి వారికి నచ్చనివి, ఇబ్బంది కలిగించేవి తీసుకుని నేను నూతన పరచబడదామనుకుంటున్నానని ఈ నూతన సంవత్సరం అడుగు పెట్టాను కాబట్టి అంటే జరగదు. నూతన సంవత్సరం అడుగు పెడితే కాదు, కానీ క్రీస్తులో అడుగు పెడితే నీ జీవితము నూతన పరచబడుతుంది. క్రీస్తులో అడుగు పెడితే, క్రీస్తు నందు నీవు జీవిస్తే, క్రీస్తు నందు, అందుకేమన్నాడు ఇక్కడ? క్రీస్తు నందు. కాగా ఎవడైనను క్రీస్తు నందున్న ఎడల వాడు నూతన సృష్టి. అంటే దేవునిలో నీ జీవితాన్ని కట్టుకోవడం ప్రారంభిస్తే, దేవుని వాక్యాన్ని చదవటం, దేవుని వాక్యానుకూలంగా, వాక్యానుసారంగా నీవు నడుచుకోవడం మొదలు పెడితే అప్పుడు నువ్వు ఏమవుతావు చెప్పండి? నూతన సృష్టి అవుతావు. అంటే నీ జీవితం మారిపోతుంది, నీ బ్రతుకు మారిపోతుంది, నీ నడవడిక మారిపోతుంది, నీ ఆలోచన మారిపోతుంది. నీకున్నటువంటి ఇప్పటి వరకు నీ పడినటువంటి కష్టము, నష్టము, అసమాధానము అన్నీ నీ జీవితాల్లోంచి పోయి నువ్వు ఎప్పుడైతే నూతనమైన వాడిగా సృష్టించబడతావు. హల్లెలూయా. ఎప్పుడు? క్రీస్తు నందున్న ఎడల. నీవు ఎక్కడున్నా చెప్పండి,
ఎప్పుడు కూడా మనం దేవునిలో ఉండాలి, దేవునితో ఉండాలి. అలాగ ఉన్నప్పుడే మన జీవితాలు ఆశీర్వదించబడతాయి, దీవించబడతాయని దేవుని పిల్లలారా మీకు ఎందుకంటే సమస్తము దేవుని వలనైనవి ఆయన మనల్ని క్రీస్తు ద్వారా తనతో సమాధానపరుచుకున్నాడు. సమస్తము ఎక్కడ నూతనపరచబడతాయి చెప్పండి? దేవునిలో సమస్తము నూతనపరచబడతాయి. కాబట్టి దేవుని పిల్లలారా సమస్తమును మనం అలాంటి రీతిగా దేవుని సన్నిధిలో మనం ఎదిగినట్లయితే, దేవుని సన్నిధిలో దేవునితో మనం జీవించినట్లయితే, క్రీస్తుతో జీవించినట్లయితే నువ్వు నూతనపరచబడతావు. ఈ నూతన సంవత్సరము నీ జీవితంలో అనేకమైన ఆశీర్వాదాలని, ఈ నూతన సంవత్సరము అనేకమైన మేళ్లను నీ జీవితంలో కలిగిస్తాయని మీకు మనవి చేస్తూ ఉన్నాను. హల్లెలూయా. దేవునిచ్చే ఆశీర్వాదాలు అద్భుతమైనవి. పరిశుద్ధుడా, కృప కలిగిన దేవా నీకు వందనాలు. అవునయ్యా, నూతన సంవత్సరం అనేది మా జీవితంలో ఒక నిరీక్షణ తీసుకొస్తుంది. ఎన్నో ఆశల మధ్యలో, ఎన్నో ఆలోచనల మధ్యలో ఈ నూతన సంవత్సరం అన్నా మా జీవితాలు మారుతాయేమో, మా బ్రతుకులు మారుతాయేమో అని ఎన్నో ఆలోచనలు. నూతన సంవత్సరం అయితే మా జీవితాలను మార్చలేదని నాకు తెలుసు నాయన, మాకు తెలుసు. నీ యందున్న ఎడల మేము నూతనపరచబడతాం. నీకోసం బ్రతకడం, నీ వాక్యానుసారంగా నడుచుకోవడము, నీతిని అనుసరించి నడుచుకోవడము, సత్యాన్ని అనుసరించి నడుచుకోవడము, యథార్థను అనుసరించి నడుచుకోవడము, ఈ సంవత్సరం అంతా నీ కనురెక్కల నీడలో, నీ బలిష్టమైన బాహువు కింద, నీ చల్లని చూపులో మమ్మల్ని వర్ధిల్లింప చేయమని నేను వేడుకుంటున్నాను తండ్రి. అయ్యా నీ సహాయం కావాలి. ఈ 2021లోనైనా మరి మమ్మల్ని నూతనపరచబడినట్లుగా, మా ఆత్మీయ జీవితాన్ని పెంపొందించుకున్నట్లుగా నీ యొక్క సహాయ సహకారాలు, మీ ఆత్మ నడిపింపు మాకు దయచేసి వేటిని విడిచిపెట్టాలో, వేటిని పట్టుకోవాలో, వేటిని విడిచిపెట్టాలో, వేటిని ధరించుకోవాలో జ్ఞాన వివేకములు మాకును సంఘానికి అనుగ్రహించమని, అటు కృప మహదైశ్వర్యములు మాకు తోడుగా ఉంచమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మీకు తోడై ఉండును గాక.